సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాల తెరిచిన నాటి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా బడి ఎగ్గొడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో సంబంధిత గ్రామాల ప్రజలు తమ సార్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏ టీచర్నైనా పంపండి అంటూ ఎంఈఓకు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయంపై ఎంఈఓ బోయిని లింగయ్య యాదవ్ స్పందించారు. ఇద్దరు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశా డిఈఓ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. తుంగతుర్తి మండలంలో ఉన్నటువంటి ఎంపీపీఎస్ జీతతండా పాఠశాలకు పిల్లలు లేనటువంటి ఎంపీపీఎస్ నాగతండా పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయుడు సిపి సత్యమూర్తి గారిని కేటాయించడం జరిగింది. వారు పాఠశాలకు ఎలాంటి అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళినాడు. ఆ సెలవుకు సంబంధించి ఎలాంటి సమాచారము నాకు కానీ మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయునికి కానీ లేకుండా వారు సెలవుపై వెళ్ళడం జరిగింది. విధులకు అనుపస్థితి అవుతున్నారు. దానికి సంబంధించి వారికి ఒక మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ నెల సంబంధించి వేతనం కూడా నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బండరామవరం చెందినటువంటి ఉపాధ్యాయుడు సిటి వెంకటరాములు గారు కూడా 7వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి పాఠశాల విధులకు రావట్లేరు. వారంతకుముందు సెలవుపై వెళ్ళారు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. వారు పాఠశాలకు రాగనందువలన వారి యొక్క వేతనం కూడా ఈ జూలై నెలకు సంబంధించి నిలుపుదల చేయనది. వీరిద్దరికీ సంబంధించినటువంటి సమాచారంను గౌరవనీయుల డిఓ గారికి అందజేయడం జరిగింది. వీరిపైన చర్య తీసుకోవడానికి సమాచారాన్ని డిఓ గారికి అందించనైనది.